చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్ కు ఏటీసీకి సమాచార లోపంతో అరకు ప్రయాణంలో గందరగోళం నెలకొంది. నిర్దేశించిన రూట్లో కాకుండా మరో మార్గంలో అరకుకు బయలుదేరింది హెలికాప్టర్. దీంతో హెలికాప్టర్ పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. వెంటనే హెలికాప్టర్ను వెనక్కి పిలిపించారు. ఆ తర్వాత సరైన మార్గంలో అరకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. దీంతో అరకు లోయ చేరుకున్నారు చంద్రబాబు. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్ కు ఏటీసీకి సమాచార లోపంతో అరకు ప్రయాణంలో గందరగోళం నెలకొంది. నిర్దేశించిన రూట్లో కాకుండా మరో మార్గంలో అరకుకు బయలుదేరింది హెలికాప్టర్. దీంతో హెలికాప్టర్ పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. వెంటనే హెలికాప్టర్ను వెనక్కి పిలిపించారు. ఆ తర్వాత సరైన మార్గంలో అరకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో అరకు లోయ చేరుకున్నారు చంద్రబాబు. బ్రేకింగ్ పాయింట్స్ చూస్తూ ఉన్నాము. చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్ కు ఏటీసీకి సమాచార లోపంతో అరకు ప్రయాణంలో గందరగోళం నెలకొంది. నిర్దేశించిన రూట్లో కాకుండా మరో మార్గంలో అరకుకు బయలుదేరింది హెలికాప్టర్. దీంతో హెలికాప్టర్ పైలట్ కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. వెంటనే హెలికాప్టర్ను వెనక్కు పిలిపించారు. ఆ తర్వాత సరైన మార్గంలో అరకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. దీంతో అరకు లోయ చేరుకున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్కు ఏటీసీకి సమాచార లోపమై కొంచెం గందరగోళ వాతావరణం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవిచంద్ర? సమాచార లోపం సాంకేతిక కారణాల దృష్ట్యా చంద్రబాబు అరకు వెళ్లాల్సిన హెలికాప్టర్ కొద్దిసేపు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక దశలో హెలికాప్టర్ ను తిరిగి వెనక్కి రప్పించి పూర్తి స్థాయిలో సమన్వయం కుదిరిన తర్వాత మరోసారి అరకు వెళ్ళడానికి ఏటీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. షెడ్యూల్ కన్నా హాఫ్ అన్ అవర్ లేట్ గా 1:46 సమయంలో చంద్రబాబు జైపూర్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన బహిరంగ సభను అడ్రస్ చేయడానికి వెళ్లారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అయితే అనుకున్న సమయం కన్నా చంద్రబాబు రావడం ఆలస్యం అవడం, అదే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ కారణంగానే చంద్రబాబు హెలికాప్టర్ వెనక్కి రప్పించినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ కూడా దానికి స్పష్టత ఇవ్వడం లేదు. కారణాలను అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో పొగమంచు కారణంగా చంద్రబాబు ఫ్లై అవడానికి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. తర్వాత ఏటీసీతో సత్సంబంధాలు లేవని చెప్పారు. మొత్తంగా ఒక అరగంట సేపు గందరగోళం తర్వాత చంద్రబాబు ఫ్లై అవడానికి అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు అరకు పర్యటన యథావిధిగా కొనసాగుతోంది. థ్యాంక్ యూ రవిచంద్ర. రైట్, అది చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పైలట్కు ఏటీసీకి సమాచార లోపంతో అరకు ప్రయాణంలో గందరగోళం నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చంద్రబాబు అరకు చేరుకున్నారు. దానికి సంబంధించిన లైవ్ దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు.